హలో, వెల్కమ్ టు టీఎం స్టోరీస్. ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయి అన్నీ మీకు చూపిస్తాను అనమాట. ఇది వచ్చేసి కొబ్బరి మామిడికాయ అంటారు కదా, ఐడియా ఉంటే ఉంటుంది మీకు. చాలా స్వీట్గా కూడా ఉంటుంది. ఇది వచ్చేసేసి పచ్చడి కాయలు అనమాట. ఇదేమో రసాలు, దీన్ని కూడా పచ్చడి పెట్టుకుంటారు. పండితే మాత్రం చాలా స్వీట్గా ఉంటుంది, చాలా అంటే చాలా స్వీట్గా ఉంటుంది అనమాట. అలా ముందుకెళ్ళగానే మనకి ఇక్కడ సన్నజాజీన సంథింగ్ ఏదో పూలు అంటారు, నాకు పెద్ద ఐడియా లేదనమాట. సెంటు మల్లి ఏదో అంటారు. ఫ్లవర్స్ అయితే పర్పుల్ కలర్లో ఉంటాయి, విచ్చుకుంటే స్మెల్ బాగా వస్తుంది విచ్చుకున్నప్పుడు. ఇంకా అలా ముందుకు వెళ్ళిపోయామనుకోండి, కొంచెం వంకాయ చెట్లు ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న వంకాయలు అయితే వచ్చినాయి అనమాట, హార్వెస్ట్ చేయాలి అని. ఇలా పక్కకుంటే పండిపోయినాయి వంకాయలు. ఎందుకు అలా పెట్టా అమ్మమ్మ అని అడిగితే, విత్తనాలకి నెక్స్ట్ ఇయర్ కూడా ఇవే వేసుకుంటామని చెప్పారు. అంటే ఏమి పెస్టిసైడ్స్ కానీ ఏమి వేయకుండా పెంచుతారు కాబట్టి న్యాచురల్గా చాలా బాగుంటుంది అనమాట, హెల్త్కి కూడా తింటే. అలానే కనకాంబరం చెట్లు ఉన్నాయి, పుదీనా, ఇంకా గోంగూర. చూస్తాం ఎంత బాగుందో కదా గోంగూర. అలా పక్కకి వెళ్ళామంటే అక్కడ తమలపాకు చెట్టు, అలానే మనీ ప్లాంట్, సన్నజాజుల చెట్టు అనమాట. పక్కన వస్తే అల్లం చెట్టు. ఇంకా అలా సన్నజాజుల చెట్లకి ఫ్లవర్స్ అనేవి కొన్ని వచ్చినాయి, ఇంకా అవి పీకాలి. ఇంకా అలా వెళ్ళిపోయి ఇదేం కాయో మీరు గెస్ చేయాలబ్బా. ఇది మీకు ఒక ఏమంటారు, ఒక క్వశ్చన్ లాంటిది అనమాట. దీనికి ఆన్సర్ ఇవ్వాలి మీరు ఖచ్చితంగా. కామెంట్లో కామెంట్ చేయాలి, ఇదేం కాయో చెప్పండి. నేనైతే మీకు చెప్పను అనమాట. కాయలు అయితే పెద్ద పెద్దగా వస్తాయి. కట్ చేస్తే మనకి ఎలా ఉంటుంది అంటే టేస్ట్ కూడా ట్యాంగీగా ఉంటుంది అనమాట, కొంచెం చాలా బాగుంటుంది. అయితే మీరు కామెంట్లో కామెంట్ చేయాలి ఇదేమి ఫ్రూటో అనేది. అండ్ ఇలా పక్కకు వచ్చామంటే మనకి విరజాజుల చెట్టు అంటారు కదా, అది ఇంకా ఫ్లవర్స్ ఏం రాలేదు, ఆకులు కూడా కొంచెం అంత బాగాలేదన్నమాట. ఇది వచ్చేసి అంజీర్ చెట్టు అనమాట. ఫ్రూట్స్ ఏమి ఇంకా రాలా, ఓన్లీ లీవ్స్ వరకే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ సైడ్కి రాగానే మనకి ఇక్కడ డ్రాగన్ ట్రీ అనమాట. 1 year అవుతుంది ఆ చెట్టు వేసి, ఇంకా ఏమి ఫ్రూట్స్ రాలేదు, ఇంకా పెరగలేదు కూడా. అలా మెల్లగా పక్కకు వచ్చేసామంటే మనకి స్వీట్గా సపోటాలు అనేవి ఉన్నాయి అనమాట. చాలా సపోటాలు అయితే ఉన్నాయి చెట్టుకి, చాలా పెద్ద చెట్టు కూడా, చాలా కాయలు అయితే వస్తాయి. చాలా స్వీట్గా ఉంటాయి అనమాట ఫ్రూట్స్ అనేవి. మీకు చూపిస్తాను చూడండి, అదిగోండి ఇక్కడ చూసారా, అంత పెద్దగా స్వీట్గా ఉంటుంది అనమాట అది. ఇంకా పక్కకు రాగానే అక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది కూడా బంతి జాతికి సంబంధించిన ఫ్లవర్స్ అనమాట ఇవి కూడా. అయితే చాలా బాగుంటాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట. ఇంకా 2 కలర్స్ కూడా ఉన్నాయి అందులో, చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి గులాబీ మొక్క, కరివేపాకు, బంతి చెట్లు, బంతిపూలు చూడండి ఎంత బాగున్నాయో. అలానే ఇక్కడ మనకు వచ్చేసి ఇది ఏదో పింక్ కలర్ ఫ్లవర్స్, నాకు పేర్లు సరిగ్గా తెలియదు అనమాట. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టుకి శంకు పూలు అంటారు కదా, ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది. ఇది టీ కాసుకొని కూడా తాగుతున్నారు. నా చెట్టు అనేది ఉంది. ఇంకా అలా పక్కకు వచ్చామంటే సొరపాదు అంటారు. సొరకాయలు అయితే చాలా వస్తాయి. ఇది అరటికాయ చెట్టు. అరటికాయలు పోయిన సంవత్సరం వేసినాయి, ఈసారి వస్తే ఖచ్చితంగా మీకు షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. ఇవి కనకాంబరాలు, ఇంకా కరివేపాకు చెట్లు అనమాట ఇవన్నీ. అలా పక్కకు వస్తే మరబం అనమాట. ఎంత బాగుంటుందో స్మెల్ వచ్చేసేసి, చాలా బాగుంటుంది. నాకు స్మెల్ అంటే చాలా ఇష్టం. అది సొర చెట్టుకి పువ్వులు అనేవి వచ్చినాయి, ఇంకా కాయలు ఏమి రాలేదు. వచ్చినాయి అంట కాయలు, అందరికీ ఇచ్చేసారంట. ఈసారి వచ్చినప్పుడు మీకు అది చూపిస్తాను. ఇంక ఇలా పక్కకు వచ్చామంటే మనీ ప్లాంట్. ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, అరటి ఆకుల్లాగా. మనం భోజనం కూడా చేయొచ్చు ఆకుల్లో, చాలా బాగుంది కదా. మీ ఇంట్లో ఎవరికైనా ఇలా వస్తే కామెంట్ చేయండి, ఇలా పెంచుతున్నట్టయితే చెట్లన్నీ. ఇది వచ్చేసి మరబం అన్నమాట. అలా పక్క రాగానే ఇది వచ్చేసి డేట్స్ చెట్టు, అంటే ఖర్జూర కాయలు అంటారు కదా, ఆ చెట్టు అనమాట. దాని ఎడ్జెస్ అయితే ఎంత షార్ప్గా ఉంటాయో, పట్టుకోగల సప్పమని గుచ్చుకుంటాయి అనమాట. సరే కొద్దిగా చూసుకొని మనం టచ్ చేయాలి దాన్ని. అలా పక్కకు వచ్చేసామంటే బంతినార అనేది వేసారనమాట, ఇంకా అది రావాలి. అలా పక్కకు వస్తే మళ్ళీ జాస్మిన్. ఎక్కువ మల్లి చెట్లు అనేవి ఎక్కువ ఉన్నాయి మా అమ్మ దీంట్లో. పూలు అయితే ఒక 2-3 మూరలు అలా వస్తాయి అనమాట. మన అసలుగా పొట్టు చుట్టు కదా, మనం అన్నీ పెట్టుకోమన్నమాట పూలు. ఇంకా అక్కడికి వస్తే తులసి చెట్లు, కరివేపాకు, గోంగూర అలా ఉంటాయి. ఇలా పక్కకు రంగాలి చూడండి, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది కమలాకాయ అనమాట. చిన్నగా ఉన్నప్పుడే పండిపోతుంది, కమలా నిమ్మకాయ అంటారు. సేమ్ అదేనో కాదో నాకు తెలియదు అనమాట. కమలాకాయ చెట్టు అయితే ఇది, పిందులు అయితే వచ్చున్నాయి. పండినాక మీకు ఒకసారి చూపిస్తాను. ఇంకా పక్కకు వస్తే ఆస్ట్రేజ్, ఇంకా మళ్ళీ చెట్లు. అంతేనండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా ఏమంటారు, గార్డెన్ టూర్ అనమాట ఇది. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.